ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. నిశ్చయంగా ఈ ప్రార్థనా పోరాటంలో మనం పాలుపంపులు పొందే చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఈ ప్రార్థనా పోరాటంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం చేస్తున్నాం. మొదటిది వర్షిప్, రెండవది వర్డ్, మూడవది వార్ఫేర్, ఆరాధన, వాక్యము, పోరాటము. ఈ 3 కూడా మనము ప్రార్థనా పోరాటంలో చేస్తున్నాం. ఈ 3 చేయడాన్ని బట్టి ఆరాధన చేయటం ద్వారా మన యొక్క ఇంటిలో ఉన్నటువంటి వాతావరణంలో మార్పు వస్తుంది. మన మనస్సుకు నెమ్మది కలుగుతుంది. మనం దేవుని మహిమపరచగలుగుతాం. వాక్యం వినడం ద్వారా మనము సరిచేయబడతాం, చెక్కబడతాం, ప్రోత్సహించబడతాం, ఆదరించబడతాం. ఇక 3 విషయానికి వస్తే పోరాటం. ఇది ప్రార్థన ద్వారా ప్రభు బిడ్డలమైనటువంటి మనము పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పోరాడుతున్నాం. ఈ పోరాటంలో గొప్ప విజయాన్ని ఇచ్చి మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో నడిపించాలనేది దేవుని ఉద్దేశం. అందుకే ఈ ప్రార్థన పోరాటం. ఇప్పుడు మనమందరం కూడా కలిసి జీవము గల దేవుణ్ణి అత్యంత ఆనందంతో, సంతోషంతో ఆరాధిద్దాం. Jesus, hallelujah. We worship your wonderful name, O Lord. నేను నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కృపాపవలె నన్ను కాచి నేను చెరక మోస్తావు స్తోత్రం. నీ కృపాపవలె నన్ను కాచి నేను చెరక మోస్తావు స్తోత్రం. ఇంతకాలం కాచితివే, నా తోడువై నడచితివే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పాపగా కాచితివి, స్తోత్రం, 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివి, స్తోత్రం. నేను నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. సగమంతా నేను నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. యాగికి స్తోత్రం. చేరకుండా నన్ను కాచి కాపాడిన తండ్రి, నీకే స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా, నీకే వందనాలు. ఎడారిలో ఉన్న నా జీవితము మేలతో నింపితివే. ఎడారిలో ఉన్న నా జీవితము మేలుతో నింపితివే.
స్తోత్రం సంగమంతా. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతకాలం కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, కరుణాపగ కాచితివి. స్తోత్రం దేవా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, కౌగిలిలో దాచితివి. స్తోత్రం నిరాశతో దాహీన బ్రతుకు నీ కృపతో నింపితివే. అవునయ్యా, నిరాశతో దాహీన బ్రతుకు నీ కృపతో నింపితివే. చూపిన ప్రేమను, నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవయా, పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. Can you all sing and praise the Lord? ఇంతకాలం కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచితివే దేవా. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతకాలం ఇంతకాలం కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, కరుణాపగ కాచితివి. స్తోత్రం 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 స్తోత్రం, కౌగిలిలో దాచితివి. స్తోత్రం నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. దేవా, ఏమివ్వగలను తండ్రి? హృదయపూర్వకంగా నేను స్తుతించడం తప్ప నేనేమి ఇవ్వలేనయ్యా. యేసయ్యా, మీకు స్తోత్రం దేవా, నీకు వందనాలు తండ్రి. జ్ఞానుల మధ్యలో తను నిలిచిన నీ పిలుపే ఆశ్చర్యం ఆశ్చర్యమే. జ్ఞానుల మధ్యలో నన్ను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యం ఆశ్చర్యమే. దేవా, జ్ఞానుల మధ్యలో నన్ను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యం ఆశ్చర్యమే. జ్ఞానుల మధ్యలో నన్ను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యం ఆశ్చర్యమే. నీ పాత్రను కానే కాను, కేవలం నీ కృపయే, కేవలము నీ కృపయే. స్తోత్రం. నీ పాత్రను కానే కాను. సగమంతా చేతులెత్తి దేవా, కేవలం నీ కృపయే, నీ కృప కొరకే స్తోత్రం. బిగ్గరగా స్వరమెత్తి ఎబినేజరే, 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 ఇంతకాలం కాచి
నన్ను పాపగా కాచితివి స్తోత్రం దేవా స్తోత్రం 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 యేసు కౌగిలిలో దాచితివి స్తోత్రం నేను నా ఇంటి వారందరూ మారక స్తుతించెదరు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. ఇంతవరకు ప్రభును స్తుతించి ఆరాధించే అవకాశాన్ని దేవుడు మనకు దయచేశారు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రేయర్ లైఫ్ అనే అంశమును గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ అంశములో 3వ భాగం ఏమనగా ప్రేయర్ ఈజ్ ఇన్సెన్స్ టు గాడ్, ప్రార్థన దేవునికి ధూపము అనే అంశాన్ని ఈరోజు మనము ఆలోచించేద్దాం. కీర్తనల గ్రంథం 141 కీర్తన 2వ వచనం, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. Psalm 141 verse 2, let my prayer be set before you as incense, the lifting up of my hands as the evening sacrifice. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇక్కడ కీర్తనాకారుడు దావీదు నా ప్రార్థన ధూపం వలె, అలాగే నేను చేతులెత్తుట సాయంకాల అది ఉండునుగాక అని అంటున్నాడు. నీకు అది అంగీకారమగునుగాక అని చెప్పాడు. దేవుని పిల్లలమైనటువంటి మనం అందరం కూడా ఈ సమయంలో అది దేవునికి అంగీకారంగా, దేవునికి ప్రియముగా ఉండునట్లుగా మనము కోరి ప్రార్థించవలసిన వారిగా మనమున్నాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనములో, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపుకును, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభు ముఖము కీడి చేయి వారికి విరోధముగా ఉన్నది. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా చేసే ప్రార్థన దేవునికి అది ధూపంగా ఉండాలి. మన ప్రార్థన ఎప్పుడైతే ఇది ధూపంగా చేరుతుందో తప్పకుండా ప్రభు యొక్క దృష్టి మన మీద ఉండడం, ప్రభు యొక్క ఆశీర్వాదాలు మన మీదకి రావడం మనం చూస్తాం. కాబట్టి భక్తుడు అంటున్నాడు, ఈ ధూపం ఏ విధంగానైతే పైకి లేస్తుందో అలాగే నేను చేసే ప్రార్థన కూడా అది నీ దృష్టికి అంగీకారం అవ్వాలి, నీకు అది ప్రియముగా ఉండాలి. కాబట్టి యేసయ్యా దేవా, నా ప్రార్థన నీ సన్నిధిలో ధూపంగా ఉండాలి. కాబట్టి ఈరోజు ధూపం వేసేవాళ్ళు కావాలి. ఏ ధూపం వేయాలి? సామ్రాణి ధూపం కాదు. యేసు ప్రభు వారికి ప్రార్థనా ధూపం వేసేవారిగా మనం ఉండాలి. ప్రార్థనా ధూపం వేయడానికి ముందు స్తుతి ధూపం వేయాలి. స్తుతి ధూపం మనం దేవుని సన్నిధిలో వేస్తే ఆ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన నామాన్ని కనపరచాలి మొదటగా. అప్పుడు దేవుడు ఒక అద్భుతమైనటువంటి చక్కటి వాతావరణాన్ని, ఆత్మీయమైన వాతావరణాన్ని ఆయన ఇస్తాడు. ఆ తరువాత జరిగేటటువంటి విషయం ఏంటంటే, ఈ వాతావరణం పొందినటువంటి మనమందరం కూడా ఏం చేయాలో తెలుసా అండి? ఈ చక్కటి వాతావరణంలో దేవుని స్తుతిస్తూ దేవుని మహింపరుస్తూ ఇక రెండవదిగా ప్రార్థనా ధూపాన్ని ఆయనకు మనం వేయాలన్నమాట. ఎప్పుడైతే మనం ప్రార్థనా ధూపాన్ని వేస్తామో అప్పుడు దేవుడు ఆ ప్రార్థనా ధూపాన్ని దేవుడు అంగీకరించి, దేవుడు మన పక్షంగా ఉండి గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే మహోన్నతుడైన దేవుడుగా ఆయన మనకు కనబడుతూ ఉన్నాడు. గనుక నా ప్రియ స్నేహితులారా, స్తుతి ధూపాన్ని ప్రభు సన్నిధిలో వేస్తే ఏం జరుగుతుంది? ప్రభు నామానికి మహిమ వస్తుంది. ప్రభువే స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై మన మధ్యలోకి వస్తాడు. ప్రార్థన ధూపాన్ని మనం వేస్తే మన ధూపం ఆయన సన్నిధికి చేరి ఆ బంగారు పాత్రలో మన ప్రార్థనలన్నీ కూడా చేర్చబడి ఉంటాయి. ఎప్పుడైతే ఈ బంగారు పాత్రలో మన ప్రార్థనలన్నీ కూడా ఆయన సముఖంలో కనబడుతూ ఉంటాయో మన ప్రార్థనలన్నిటికీ జవాబు వస్తూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉండి మగ్గిపోతూ చేసిన ప్రార్థనకు దేవుడు అద్భుతమైన రీతిలో మోషేను పంపించి జవాబిచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులోంచి విడిపించాడు. అలాగే మోషే సినాయి కొండ మీద ప్రార్థన చేసినప్పుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఏ విధంగా నడుచుకోవాలో మానవాళికి తెలియచేశాడు. అలాగే కొండ ఎక్కి ప్రార్థన చేసినప్పుడు అమాలేకీయుల మీద గొప్ప విజయాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, మరుగైన మర్మములను బయలుపరిచేటటువంటిది ప్రార్థన ధూపం వేయటం ద్వారా దేవుడు బయలుపరుస్తాడు. అలాగే స్వస్థతను చేకూరుస్తాడు, నడిపిస్తాడు, విడిపిస్తాడు, తోడుగా ఉంటాడు,
అండగా ఉంటాడు, కాపాడుతాడు, మన పరిస్థితులను మారుస్తాడు, కృంగిని స్థితిలోంచి లేవనెత్తుతాడు. దేవుడు నమ్మదగిన దేవుడుగా ఉండి మన పక్షంగా గొప్ప కార్యాలు చేస్తాడు. ఇదిగో దేవుని ప్రేమ, దేవుని వాత్సల్యత, దేవుని అనురాగం, దేవుని ఆప్యాయత ఎంతో గొప్పది. ఈ గొప్ప అనురాగాన్ని, ఆప్యాయతను మనము పొందినటువంటి వారమై దేవుని అడుగుజాడల్లో, దేవుని యొక్క విధి విధానాల్లో మనం అడుగులు వేస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థన పోరాటంలో సాగుతూ ఉంటుండగా రహస్యమందు చూచుచున్న తండ్రి మనకు ప్రతిఫలం ఇస్తాడు. అలాగుననే దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన ధూపం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఆశీర్వాదాలు వర్షం మన కుటుంబాల మీద, మన పిల్లల మీద, మన పనుల మీద, మన వ్యాపారాల మీద, మన సేవ మీద, మన బ్రతుకుల మీద ఆయన కుమ్మరించే దేవుడుగా ఆయన ఉన్నాడు. అలాగూ ఆయన తన కృప అనుగ్రహించేటట్టుగా మనం అందరం కూడా తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. స్తుతి ధూపం వేసేవారిగా, ప్రార్థనా ధూపాన్ని నీ దగ్గర వేసేవారిగా, ఆ ధూపం నీకు అంగీకారమై మేము విడిపించబడి, నడిపించబడి, ప్రోత్సహించబడి నీ మహిమార్థమై జీవించుటకు మీ సహాయం దయచేయండి. ఎవరు ఏ కష్టాల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా వారిని విడిపించండి. ప్రతి విధమైనటువంటి చీకటి శక్తుల ప్రభావాన్ని దూరం చేయండి. నమ్మదగిన దేవుడువు, అద్భుతాలు చేసే దేవుడువు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడువు, నీ యొక్క ప్రత్యేకమైనటువంటి సహాయం, నీ ఆశీర్వాదం, నీ దీవెన నీ బిడ్డలకు మీరు మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఆదివారం జరిగేటటువంటి ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. మెయిన్ చర్చిలో జరుగుతున్న 4 ఆరాధనలో మీరు తోడుగా ఉండి ప్రతి ఆరాధనలో మీరు అద్భుతమైన కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాం. జేజీఎం అలాగే జాషువా దీవెన్ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు దేవా. ఈ 2 ఛానల్స్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ని, అలాగే ప్రతినిత్యం కూడా ఈ వాక్యాలు వింటున్న ప్రతి వారిని మీ నామములో దీవించమని ప్రార్థన చేస్తున్నాం. చిన్నపిల్లల మధ్యలో కిడ్స్ చర్చ్లో జరిగే పరిచర్యను నానాటికి అభివృద్ధి పరిచి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మొబైల్ చర్చ్లో జరిగే ఆరాధనల విషయంలో మీ దగ్గరికి వస్తున్నాం. అద్భుతమైన గొప్ప కార్యాలు మీ నామములో జరిగించండి. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రేమాపనుడు టీవీ కార్యక్రమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది దీవించబడ్డానికి సహాయం చేయండి దేవా. దీని కొరకు ప్రార్థిస్తున్న వారిని, స్పాన్సర్ చేసిన వారిని, అలాగే టెక్నికల్గా వర్క్ చేస్తున్నటువంటి బిడ్డలను మీ నామములో దీవించండి. ప్రార్థన పోరాటాన్ని కూడా మీ నామములో ఆశీర్వదించి ప్రతిరోజు కూడా అనేక మంది పాలుపంపులు పొందడానికి మీరు సహాయం చేయండి. లైఫ్ గ్రూప్స్ అద్భుతంగా జరుగుటకు సహాయం చేయండి. నూతనమైనటువంటి విధానంలో నీ బిడ్డలందరూ దీవించబడడానికి సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. పెనీల్ లైఫ్ యూత్ గ్రూప్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. యూత్ మీటింగ్ అద్భుతంగా జరుగుటకు సహాయం చేయండి. అనేక మంది తమ జీవితాలను మార్చుకోగలుగుటకు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. నైనా విమెన్స్ ఫెలోషిప్ మీటింగ్ విషయంలో ప్రార్థన చేస్తున్నాం. స్త్రీల సహవాస కూడిక అద్భుతంగా ప్రతి గురువారం 11:30 గంటలకు జరుగుటకు సహాయం చేయండి. అనేక మంది సహోదరులను ఈ కూడికలో చేర్చి మీరు అద్భుతమైన కార్యం జరిగించి మీ నామాన్ని ఘనపరుచుకుని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఉపవాస ప్రార్థనల విషయంలో మీ దగ్గరికి వస్తున్నాం దేవా. ప్రతి శుక్రవారం జరిగేటటువంటి ఉపవాస ప్రార్థన నైనా సాయంకాలం 6 గంటలకు అనేక మంది వచ్చి దీవించబడడానికి మీరు కృప అనుగ్రహించండి. మీ ఆత్మకార్యం జరిగించండి. మీరు మాకు ఇచ్చిన సంఘ దర్శనం కొరకు వందనాలు. చేరుకొనుటకు, తప్పించుటకు, ఉజ్జీవింపచేయుటకు, పంపుటకు నీ ప్రత్యేకమైనటువంటి కృప చూపించి మీ సహాయం దయచేయండి. ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకెవరికి రక్షణ లేదో, ఇంకెవరు బాప్తిస్మం పొందలేదో, ఇంకెవరు నీ వైపు తిరగలేదో వాళ్ళందరి జీవితాలు కూడా నీ వైపు తిరగడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రమును మీరు జ్ఞాపకం చేసుకోండి. గొప్ప రక్షణ, గొప్ప కాపుదల, విడుదల నాయన మా రాష్ట్రానికి దయచేయండి. ఆంధ్రప్రదేశ్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా గొప్ప రక్షణ, విడుదల, సమాధానము, శాంతి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. భారతదేశమును
నీ పరిశుద్ధ రక్తంతో కడిగి నీ కాపుదల భద్రత ప్రతి వారికి దయచేయండి. ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా దీవించబడడానికి సహాయం చేయమని కోరుతున్నాం. ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇశ్రాయేలును ప్రేమించి వారు వర్ధిల్లుతారని నీ వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేలు కొరకు దాని క్షేమం కొరకు ప్రార్థన చేయమని మీరే చెప్పారు. కాబట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. నీ క్షేమము, నీ ఆశీర్వాదం ఈ విధంగా యెరూషలేము కొరకు ప్రార్థించడం ద్వారా, ఇశ్రాయేలు కొరకు ప్రార్థించడం ద్వారా నీ బిడ్డలందరి మీదకి యేసు నామములో దిగివచ్చును గాక. ప్రపంచము అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచ దేశాలన్నింటిని కాపాడండి. ప్రపంచ దేశాలను మీ సన్నిధిలో ఎత్తుపట్టుకుంటున్నాం. నీ గొప్ప కార్యం జరిగించి దీవించమని వేడుకొనుచున్నాం. బలహీనులను యేసు నామములో ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. అనారోగ్యంతో, జ్వరముతో, నానా రకాలైనటువంటి బలహీనతలతో పీడించబడుతున్న ప్రతి బలహీనత ఇప్పుడే పొమ్మనజ్ఞాపిస్తున్నాం. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, చేతి పనుల విషయంలో నీ బిడ్డలు బయటకు వెళ్ళుచుండగా, లోపలికి వచ్చుచుండగా నీ కాపుదల, నీ భద్రత వారికి దయచేయండి. పరిస్థితులన్నీ మార్చి నీ కృప నీ బిడ్డలకు అనుగ్రహించి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావాలు పొందుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థనా పోరాటంలో పాల్పంపులు పొందిన మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు నామములో అభినందిస్తున్నాను. రేపటి దినమందు మరొక అద్భుతమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా ప్రార్థనా పోరాటాన్ని వీక్షించండి. దేవుని దివ్యమైన ఆశీర్వాదాలు పొందాలని కోరుతున్నాను. ప్రభు కృప మీకు తోడయుండును గాక. ఆమేన్.